హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనీల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎప్సెట్, అదేనండి ఎంసెట్, ఈ ఎంసెట్ ఇంజనీరింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మనం స్పెషల్గా ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ వీడియోస్ మాత్రమే చేస్తుంటాం. ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, మనకి ఆన్లైన్ సెంటర్ ఉంది. నేను ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ సెంటర్లో ఉండి మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్ చూసారు కదా. ఓన్లీ ఆన్లైన్ సెంటర్ ఉండే ప్రతి అప్డేట్స్ కూడా మేము వెంటనే ఇస్తుంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్స్ ఏమున్నా సరే కామెంట్స్లో అడగండి. అన్న ఇట్లాంటి వీడియోస్ చేయండి, అట్లాంటి వీడియో చేయండి, బాగుంటుంది, ఓకే ప్రజలకు ఉపయోగపడతాయి అని నా కామెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా 100% దాని మీద వీడియో చేయడానికి కూడా ప్రయత్నించి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకి ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అండ్ ఈ మన వెబ్సైట్కి సంబంధించిన 2024లో ఈ వెబ్సైట్కి సంబంధించిన ఎన్ని ఫేజులు ఉంటాయి, ఇంకా సపరేట్గా దానికి సంబంధించిన స్పాట్ బుకింగ్ ఉంటుందట, అంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటుందంట కదా అని దీనికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అందులో, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్లో. ఓకేనా? సో ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసేయండి. లేదు డైరెక్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ గురించి వెళ్తాము అదంతా మేము ఓకే అనుకుంటే కనుక ఈ వీడియోని ముందుకెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ను అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా పర్లేదు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ ఈ టీజీ వెబ్సైట్ 2024 రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, అది ఒకసారి అయితే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకున్నాం కదా, ఆ స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలనేది కూడా వీడియో ఆల్రెడీ మనం చేసుకున్నామని చెప్పాము. ఓకే, ఇక్కడ దాకా అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ఆల్రెడీ మనము మన మొబైల్కి వచ్చేసేది, అది అక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అండ్ మన వెబ్సైట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఎంత ర్యాంక్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ కూడా కొన్ని కనబడుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఒక పాస్వర్డ్ కొత్తది క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఎంట్రీ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసేసి @gmail, @yahoo, ఇంకేది అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకేనా? సో ఎంట్రీ చేసేసి ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని కనబడుతుంది కదా రైట్ సైడ్ కింద, ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఇట్లా ఈ విధంగా వస్తుంది. అండ్ మొబైల్ కూడా మనకి SMS వచ్చిందని కూడా అవుతుంది. ఓకే, ఇక్కడ లాగౌట్ మీద క్లిక్ చేసేసేయండి. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. సేమ్ ఫస్ట్ పేజ్కి వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనబడుతుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకు లాగిన్ ఐడి ఎంట్రీ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఇందాక క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్షన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇదే పేజ్లో కొంచెం కిందికి రావాలి, స్క్రోలింగ్ చేయాలి. స్క్రోలింగ్ చేస్తే మన లాగిన్ ఓకే అయిపోతే ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్ని టిక్ చేసేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక, ఏమైనా డౌట్ ఉంటే కనుక హెల్ప్లైన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ హెల్ప్లైన్ సెంటర్ నెంబర్కి కాల్ చేసి కూడా మనకు అడగచ్చు. ఒకవేళ ఓటీపీ రాకుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ కూడా వచ్చేస్తుంది మళ్ళీ. సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఏ డిస్టిక్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు అనేది ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి. తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు డిస్టిక్ ఉంది, సిద్దిపేట డిస్టిక్ ఉంది, వరంగల్ డిస్టిక్ ఉంది, ఈ 3 సెలెక్ట్ చేసుకున్నారు. హైదరాబాద్లో వెబ్ ఆప్షన్స్ పెడదామని అనుకుంటారు. ఎగ్జాంపుల్ కనబడుతుందా? ఇక్కడ చూజ్ చేసుకుంటేనే హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజీలు అన్నీ కూడా కనబడతాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఈ డిస్టిక్లో ఏ డిస్టిక్లో మీరు కాలేజీలో అడ్మిషన్ అవుదాం అనుకుంటారో చూజ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? లేకపోతే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి రావాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ డిస్టిక్లో చూజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్రాంచెస్ కూడా ఉంటాయి. మీరు ఏ బ్రాంచ్లో మీరు అడ్మిట్ అవుతారు అనుకుంటే ఇక్కడ బ్రాంచ్ షార్ట్ కట్స్ ఉంటాయి, బ్రాంచ్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా ఉంటుంది. ఓకే, సో అవి చూజ్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ఈ విధంగా మనకు అసలైన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CSE ఉంది. ఓకే, సో తర్వాత CSE ఉంది. ఓకే, ఇట్లా 1 2 3 4 5 6 ఇట్లా షార్ట్ కట్స్ కొట్టుకోవాలి. మనం ఎప్పుడైనా కాలేజీలో షార్ట్ కట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ TPCE అని ఉంది, లేకపోతే VMRH ఉంది. అట్లా సెర్చ్ కొడితేనే మాత్రమే వస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే కూడా మనకు మొత్తం కాలేజ్ అయితే ఫుల్గా పేరుతో సహా మొత్తం కనబడుతుంది. ఇట్లా మీకు 1
2, 3, 4 అట్లా కాలేజీలు మొత్తం అయితే మీరు పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత మనకు ప్రతి 3-4 నిమిషాలకు ఒకసారి మాత్రం ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి మీకు ఏమున్నది, హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది కదా. ఈ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయకుంటే అదంతా ఎంట్రీ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడప్పుడు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి, ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మినిమం ఒక 10 పెట్టుకున్నారనుకోండి, హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, అట్లా మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోండి. ఓకే, మీరు ర్యాంకును బట్టి, మీ వచ్చిన ర్యాంకును బట్టి మీరు 10 పెట్టుకుంటారా, 20 పెట్టుకుంటారా, 30 పెట్టుకుంటారా, 40 పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ సేవ్ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ ఇవన్నీ మీరు ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ అండ్ ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మన డీటెయిల్స్తో సహా ఇక్కడ మనం ఏమేమి కాలేజీలు పెట్టుకున్నాం, ఆ కాలేజీలో ఏమేమి బ్రాంచ్లు పెట్టుకున్నాం అనేది కూడా మొత్తం ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కనబడుతుంది కదా మీకు. ఈ ప్రింట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి కూడా ప్రింట్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. సో ఇదే పేజ్లో మళ్ళీ వచ్చేసి ఇక్కడ మీరు లాగౌట్ ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఇక్కడ లాగౌట్ క్లిక్ చేసినప్పుడు మనం ఏంటంటే సేవ్ అండ్ లాగౌట్ అనే ఆప్షన్ వస్తుంది. ఖచ్చితంగా సేవ్ అండ్ లాగౌట్ మీద మాత్రమే క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఒకవేళ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోయినా కూడా ఆటోమేటిక్గా మనం లాగౌట్ చేసేటప్పుడు సేవ్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనం మన వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇట్లా మనము మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన వెబ్సైట్ కావచ్చు, ఆఫ్కోర్స్ మన ఏపీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కానీ లేకపోతే పాలిటెక్నిక్కి సంబంధించిన కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది ఈ విధంగానైతే మనం మన ఎంసెట్కి సంబంధించిన ఇంజనీరింగ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే పద్ధతి. ఓకేనా. స్లాట్ బుకింగ్ ఆల్రెడీ మనం చేసుకున్నాము, ఆల్రెడీ ఆ వీడియో కూడా మనం చేసుకున్నాము, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిలో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తానికి అయితే చేసుకునే పద్ధతి. వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. కంప్లీట్గా మనం ఎడ్యుకేషన్ వీడియో చేస్తుంటాము, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది కాబట్టి ప్రతి అప్డేట్ తెలుస్తూ ఉంటుంది మనకి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అందరికంటే ముందు నేను చేసేటువంటి నోటిఫికేషన్స్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.